ఈ మధ్య కాలంలో నేనొక న్యూస్ చూసానండి. దానివల్ల కొంచెం ఎందుకో డిస్టర్బ్ అయ్యాను నేను. అంటే ఏంటి ఇది మనం పూర్వం నుంచి పాటిస్తున్న ఆచారాలే. అవేమి తప్పులా, ఒప్పులా అంటే పూర్వం పెద్దవాళ్ళు చెప్పింది చక్కగా మనం పాటించుకుంటూ వచ్చాం. దానివల్ల మనం ఉన్నతే చూసాం తప్పితే దిగజారలేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, అటువంటి ఆచారాల్లో ఒకటి పీరియడ్స్ వచ్చిన స్త్రీలు, బహిష్టు స్త్రీలు గుడికి వెళ్ళకూడదు. అలాగే గర్భగుడిలో అసలు గుడి దగ్గరికే వెళ్ళకూడదు. ఇప్పుడు గుడికే వెళ్ళిపోవచ్చు, గర్భగుడిలోకి కూడా వెళ్ళిపోవచ్చు అనేది కొంతమంది ప్రచారం. దాన్ని చాలామంది కాదు అని ఖండించిన వాళ్ళు మీలాంటి వాళ్ళున్నారు. అసలు నిజంగా అలా వెళ్ళడం వల్ల వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అనేది అంటే సరే మాకిప్పుడేం లేదు అంటున్నారు. మేమిప్పుడంతా బావున్నాం అంటున్నారు గానీ, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గూడా రావచ్చు కదా! అది ఎవరు చెప్పలేరు కదా! సో, ఎందుకని ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచారాలు పెట్టారు? ఇవన్నీ పాటిస్తేనే మన జీవన మనుగడ కరెక్ట్‌గా వెళుతుంది అన్న ఉద్దేశంతోనే గుడికి వెళ్ళకూడదు అన్నారు. ఉట్టి రోజులు ఉట్టప్పుడంతా 25 రోజులు ఖాళీగానే ఉంటాం గదా! అప్పుడు వెళ్ళకుండా ఈ 5 రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి అనేది నా ప్రశ్న. దీని గురించి మీరేం చెప్తారు? అమ్మా, ఈవేళ జరుగుతున్న విషయాల్లో నువ్వు అడిగిన ప్రశ్న మామూలుది కాదు. చాలా దేశానికి ఉపయోగపడే ప్రశ్న, చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. దానికి కరెక్ట్. దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం నాకుంది. చెప్పి తీరుతా. కాలం ఎందుకయ్యా ఇలా మారిపోతోందంటే, బహిష్టైన ఆడది ఇంట్లోకి రానివ్వరే. మరి గుడికి ఎలా పెడతావమ్మా? ఏ ఉద్దేశంతో పెడతావు నువ్వు గుడికి? అది మంచిదని ఎవరు చెప్పారు? ఎంత అరిష్టమో. ఇవాళనే బాగున్నా 2-3 సార్లు వెళ్ళేసరికి తర్వాత కొట్టిందంటే ఆ చావు దెబ్బ జీవితంలో ఆ వ్యక్తి, ఆ ఆడది ఎవరైతే ఇలాంటి పనులు చేసిందో తేరుకోవడం కష్టం. అన్ని విధాల బాధలు పడుతూ హీనమైన బతుకుతారని అక్కడ దేవాలయాలకి ఎవరు వెళ్ళాలి? పునిస్త్రీలు చక్కగా మంచి రోజుల్లో చక్కగా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన మొక్కులు తీర్చుకోవడం, సరదాగా అర్చన చేయించుకోవడం, సరదాగా చేయడం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, అమ్మమ్మలు అవ్వచ్చు, నాయనమ్మలు అవ్వచ్చు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆచారాలే ఇవాళ కొత్తగా మీరు అసలు ఇప్పుడు అంటే తిరుగుతున్నారు బహిష్టై. ఆనాడు తిరిగివారమ్మా? నానమ్మల కాలం కానీ అమ్మమ్మల కాలంలో కానీ ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సైంటిఫిక్ గా కూడా రీజన్ ఉంది. యాక్చువల్లీ చాలా మంది అసలు కారణం ఏంటో తెలుసా? బహిష్టైన ఆడదే తిరగడం. అనేక రకాల వైరస్లు వస్తున్నాయి. అది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ బాడీకే రకరకాల కొత్త వ్యాధులు వస్తున్నాయి. అనర్థం. అలా తిరగకూడదు. కాదు, కల్చరల్ మారింది, కరెక్ట్ ఒప్పుకుంటా. దేశంలో కల్చరల్ మారింది. దానికి మీరు చకమైనా పాటించండి. ఎలాగా? ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళాలి, తప్పదు 10 మందిలోకి. అది ఏ శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలంటే ఇంట్లో దూరంగా ఉంటూ, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటూ, దేవుడు డోర్ వేసుకుని వంటగదిలోకి వెళ్లకుండా ఎవరో ఒకరి చేత చేయించుకుని, లేకపోతే బయట నుంచే తెప్పించుకోండి. భార్యాభర్తలే ఉన్నారు, 4 రోజులు బయట నుంచే తెప్పించు తినండి, కానీ వంటగదిలోకి కూడా వెళ్ళకూడదు. అసలు అర్థం చేసుకుంటే దేవుడి గది కన్నా వంటగది దేవాలయం తెలుసా ఎవరికైనా? శాస్త్రం వంటగదే దేవాలయమ్మా. మన బుద్ధి మనం జరుగుతోంది. ఇవాళ 4 ముద్దలు లోపలికి ఎడుతుంటే ఆ నిప్పు అంటించిందని మనకు అన్నం రాదు. ఆ పొయ్యికి దండం పెడతారు తెలుసా? తెల్లవారు ఆ పొయ్యికి ఈవేళ అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇలా వచ్చాయి. కాలంలో పొయ్యలేక ఆ పొయ్యి దండం పెట్టి అగ్గిపొల గీసేవారమ్మా. ఇప్పుడు ఏమిటంటే ఈ స్టవ్లకి పసుపు రాసి దండం పెట్టుకుని నిజంగా చాలా మంది చేస్తున్నారు. పసుపు పొట్టెట్టు దండం పెట్టుకుని పొయ్యి వెలిగిస్తున్నారు. అలాంటి కాలంలో జరుగుతున్నప్పుడు మూఢనమ్మకాలతో మాకేం జరగలే, మాకేం లేదు, మేము ఇలాగే ఉంటామంటే అది నీ ఒక్కరితో అయిపోలే. కుటుంబాలు నాశనం అయిపోతాయి. నువ్వు చేసుకున్నావు, నీ అనర్థం కుటుంబాన్ని కొట్టేస్తుంది. నీ కట్టుకున్న పిల్లలు కావచ్చు, నీ భర్తకే అవ్వచ్చు, రకరకాల ఇబ్బందుల్లో పడుతున్నారే. ఇవి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇకపోతే బొట్టు మానేసారు, అయిపోయింది. ఆ బొట్టు మానేసారు, దానికి బాధపడలేదు. ముడేసుకోవట్లేదు, కనీసం జడ వేసుకుని ముడేసుకున్నా కూడా బాగుంది. ఆ జుట్టు విరమించుకోవడం వల్ల కూడా చాలా దరిద్రాలు. అందులో హిందూ సాంప్రదాయం, వామాచారంలో, సనాతన ధర్మంలో. మరి ఆడవాళ్లే తప్పులు చేస్తుంటే దేశానికి అరిష్టాలు వస్తున్నాయంటే ఎందుకు రావు? ఇంట్లో ఆడది మొత్తం ఇది అవ్వచ్చు, కన్నెపిల్ల అవ్వచ్చు, వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తిస్తున్నంతకాలం దేశానికి అరిష్టాలు రావు. అమ్మవారు తెలుసు అసలు ఆడదంటేనే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి కళ్యాణ చేస్తే ఎంతసేపు అమ్మా? అలాంటి అమ్మవారి గుడికి వెడితేనే ఆవిడ నిండుగా ఇంత చక్కటి కుంకం పెట్టుకుని రకరకాల అలంకరణతో, రకరకాల చీరలతో ఆ మహాతల్లి కలకల్లాడిపోతూ ఉంటుంది. మరి ఆ గుడికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అంటే బయట నువ్వు గుడికి వెడితే ఏం కాదా? ఎందుకు కాదా? ఇది ఎవరు చెప్పారు ఆ ఆచారం? అసలు దేశం బాగుపడాలంటే అలాంటి చండాల ఆలోచన రావచ్చా, చెయ్యొచ్చా అని నేను ఖండిస్తున్నా. అది పద్ధతి కాదు. అలాంటి ఎవరైనా కొత్తగా విన్నవాళ్ళు ఆ చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకండి. నమ్మి వృధా మీ ఇంట్లో కష్టాలు తెచ్చుకోకండి, లేనిపోయిన అనర్థాలు తెచ్చుకోకండి, ఇబ్బందులు పాలవకండి అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇది చాలా అరాచకం. ఆ పని వలన అస్సలు బహిష్టైన ఆడది పక్క వాళ్ళతో మాట్లాడటం కలవకూడదు.
అంటే మాటలు ముచ్చట్లు అలాంటి చక్కగా దూరంగా ఉండొచ్చు, మన ఇంట్లోనే దూరంగా కూర్చుని మాట్లాడుకోవచ్చు. వంటగదికి దేవుడి గది చూడనంతసేపు ఆ ఇంట్లో శుభాలు తప్పవు. చక్కగా ఉండండి, అర్థం చేసుకోగండి. ఒకరిని బట్టి ఒకళ్ళు మొండిగా వెళ్ళిపోతున్నారు, ఆ మొండితనం తగ్గించుకోండి. ఫస్ట్ ఆడవాళ్ళకే నేను ఖచ్చితంగా మీ కుటుంబాలు మీ భర్తలు పసుపు కుంకాలు ఉండాలన్నా ఇంకా పోతే కొత్తగా ఈ మధ్య ఇదో స్టైల్ నేర్చుకున్నారు, స్టిక్కర్ పెట్టుకోవడం. ఏ చీర కట్టావో ఆ చీర కలర్ స్టిక్కర్, ఏ డ్రెస్ వేసావో దాన్ని తగ్గ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్ కూడా, ఎరుపు కాదు అది వదిలేశారు. మంగళసూత్రాలు కూడా తీసేస్తున్నారు, తీసి ఇంట్లో పెడుతున్నారు, లేకపోతే బ్యాగులో పెట్టుకున్నారు. కాళ్ళకి మట్లు కూడా ఉండలేదు. అబద్ధం ఎందుకు, చూస్తే నిజంగా ఈ అమ్మాయి పెళ్ళి అవ్వలేదా, లేకపోతే పునిస్త్రీయా, వీడియోనా కూడా తెలియకుండా పరిస్థితులు ఈ ఆడవాళ్ళు చేతులారా కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాను. నేను విమర్శిస్తున్నది తప్పు కాదు, అర్థం చేసుకుంటే గురువుగారు మంచి చెప్పారు అనుకుంటారు, లేదు తిట్టుకుంటారు, వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు. ఎందుకయ్యా కష్టాలు వస్తున్నాయంటే ఆడవాళ్లే. ఆడవాళ్ళ ఆచారాలు పాటిస్తే ఆ ఇంట్లో కలకలాడుతూ ఉంటుంది, ఆ కుటుంబం అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పడానికి 100% అమ్మ తప్పుడు. తెలియకపోతే పెద్దవాళ్ళని అడగండి, మన అమ్మనో అమ్మ ఇలా ఉంది నేను ఇచ్చే అమ్మ తప్పమ్మా అలా చేయకు తల్లి, బాగుండదమ్మా అని కన్నా తల్లేనే చెప్పాలి. నువ్వు చక్కగా అలాంటి పనులు చేయక తప్పు, గుడి కాంపౌండ్ వల్ల కూడా మనం వెళ్ళడానికి అర్హత లేదు, తప్పమ్మ. 5వ రోజు వెళ్ళు స్నానం చేసి, దాని ప్రయోజనం ఏమంటారు నీకు అర్జెంట్ ఇప్పుడు గుడి కాంపౌండ్. అమ్మమ్మ మన ఇంట్లో ఆడవాళ్ళు అత్తగారు లేకపోతే వేరే ఎవరైనా సరే పెద్ద ఆవిడ సలహా తీసుకోవడం వల్ల ఇలాంటి అరాచకాలు అరికట్టుకోవడానికి ఆడవాళ్ళే చెప్పాలి, కానీ మగవాడు చెప్పేది కాదు. ఇది సాంప్రదాయాలు మిమ్మల్ని మరీ బాగా సాంప్రదాయాలు పాటించమంటలే, ఉన్న దాంట్లో తక్కువ దాంట్లో ఆచారం పాటించండి, సాంప్రదాయం పాటించండి, చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. మీ ఇళ్లలో మీకే శుభ్రత అన్నది, ఆరోగ్యాలతో భార్య భర్త పిల్లలతో సుఖంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి, వెళ్ళకండి. అది నేను ఖండిస్తున్నా. బహిష్ట అయినప్పుడు ఏడాది పిచ్చి పనులు చెయ్యొద్దు, చాలా నిష్టగా ఉండాలి. వాళ్ళు ఎంత నిష్ట ఉంటే అంత మంచిదమ్మా. అది ఎవరో అంటించారో ఈ అంటించింది మటుకు చెప్పిన వాళ్ళు చాలా తప్పని నేను ఖండిస్తున్నాను. మొత్తగా చక్కటి పొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళండి అనే చెప్తున్నాను. ఆడవాళ్ళందరికీ అర్థం చేసుకోమని చెప్తున్నాను. రైట్ అండి, ధన్యవాదాలు.